Hello everyone, welcome to my channel, myself Anjali teacher. ఓకే నాన్న, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏంటంటే 8th క్లాస్ చాప్టర్ 2 మ్యాథ్స్ లో చాప్టర్ 2లోని చాప్టర్ 2 అంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.1లో సమ్స్ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామా. దానిలో ఫస్ట్ వచ్చేసరికి 6m ఈక్వల్ టు 12 అన్నారు. గుర్తుపెట్టుకోవడమ్మా, ఈ సమ్స్ చేసేటప్పుడు ఈక్వాలిటీ కింద ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈక్వాలిటీకి బిఫోర్ నేమో ఎల్హెచ్ఎస్ అంటారు, ఆఫ్టర్ నేమో ఆర్హెచ్ఎస్ అంటారు. ఎల్హెచ్ఎస్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టర్మ్స్ అంటే ఒక నెంబర్ మొత్తాన్ని టర్మే అంటారు. ఇంటూ రిలేషన్తో ఉంటే, బై డివిజన్ రిలేషన్తోనూ ఇంటూ రిలేషన్తో ఉంటే అది మొత్తం ఒకటే టర్మ్ అమ్మా. టర్మ్కి వేరియేషన్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మధ్యలో ప్లస్లు మైనస్లు అనేవి ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసాడు, మనకి ఇక్కడ ఒక టర్మే ఉంది, అక్కడ ఒక టర్మే ఉంది. దీనిలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎం యొక్క వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింబల్స్ పెట్టుకుందామమ్మా. 6కు బిఫోర్ ఏ సింబల్ లేదంటే అర్థం ఏంటి? ప్లస్. సో ఈ 12కి బిఫోర్ కూడా ఏ సింబల్ లేదంటే అర్థం ప్లస్. అంటే ఇది +6, ఇది +12. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎమ్ కాబట్టి ఇది మొత్తం నేను ఒకటే టర్మ్ అన్నాను. ఒకటే టర్మ్ని సపరేట్ చేస్తుంటే మనం కనుక్కోవాల్సింది ఎమ్ని అక్కడే ఉంచాను, ఈక్వాలిటీ పెట్టాను, ఈక్వల్ టు ఆఫ్టర్ +12 ఉందంతే రాశాను. ఎమ్ వాల్యూ కనుక్కోవాలంటే ఎమ్తో రిలేటెడ్ అయిన ఈ 6 ఇక్కడ ఉండకూడదు, అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే అది ఉన్న ప్లేస్ నుంచి ఈక్వాలిటీకి అవతల వైపుకి వెళ్ళడం. వెళ్తే ఇది ఒకటే టర్ము, ఈ టర్మ్కి సపరేట్ చేస్తున్నాను. ఈ టర్మ్లో ఇంటూ రిలేషన్ ఉంది, ఇంటూ రిలేషన్తో నెంబరు ఈక్వల్ టు ఆఫ్టర్ వెళ్తే మనకి బై అవుతుంది. ఏ 6 అది? +6. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుందాం. చేసే ముందు ఫస్ట్ మనం సింబల్స్ చేయాలమ్మా. మల్టిప్లై చేస్తున్నా, డివిజన్ చేస్తున్నా ఫస్ట్ సింబల్స్ ప్రయారిటీ ఇద్దాం. ఆ సింబల్స్ అనేవి రెండు సేమ్ సింబల్స్ అయితే ఆ రెండు సేమ్ సింబల్స్ ప్లస్లన్నా అవనివ్వండి, మైనస్లైనా అవనివ్వండి, రెండు సేమ్ సింబల్స్ అయితే గనక మనకు ఆన్సర్లో మళ్ళీ ప్లస్సే వస్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 6 1s are 6, 6 2s are 12. So what is the m value here? 2. m value 2. మనం వచ్చిన ఆన్సర్ రైటో కాదో కంపల్సరీ చెక్ చేయాలి. చెకింగ్ చేద్దామా? చెకింగ్ చేసేటప్పుడు ఏం లేదు, m ఈక్వల్ టు 2 అన్నారు. ఇచ్చిన క్వశ్చన్లో m ప్లేస్లో 6కి mకి మధ్యలో రిలేషను ఇంటూ ఏ కాబట్టి నేను డైరెక్ట్గా ఇంటూ పెట్టాను. m ప్లేస్లో 2 పెట్టేశా, ఈక్వల్ టు +12. 6 2s are how much మా? 12. అంటే LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. ఈ సమ్ చూడండి అన్న, ఇక్కడ కూడా ఈక్వల్ టు బిఫోర్ ఒక టర్మే ఉంది. వన్ టర్మ్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే అది ఇంటూ రిలేషన్తో ఉంది కాబట్టి ఇది ఓవరాల్గా ఒకటే టర్మ్, ఇది కూడా ఓవరాల్గా ఒకటే టర్మ్. కానీ ఇక్కడ టర్మ్కి మైనస్ ఉంది, ఇక్కడ టర్మ్కి కూడా మైనస్ అనేది ఉంది. సో సింగిల్ టర్మ్కి మధ్యలో ఎన్నున్నా ఇంటూ రిలేషన్తో ఉంటాయి కాబట్టి ఇది -2 × x ఈక్వల్ టు -12. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ ఉన్న ఎక్స్ ఒక్కటే, ఎక్స్ తప్ప మిగతా నెంబర్స్ అనేవి ఉండకూడదు. అందుకని ఫస్ట్ నేను ఎక్స్ రాసి ఈక్వల్ టు ఆఫ్టర్ ఉన్న -12 రాసేసాను. నాకు ఇక్కడ ఈ 2 ఉండకూడదు కదా, మరి 2 ఏమైపోయింది? ఎక్స్ ఒకటి రాసాను, 2 ఉంది కదా, ఆ 2ని ప్లేస్ షిఫ్ట్ చేయాలి. ఏ 2 ఎక్స్కి ఏ రిలేషన్తో ఉంది? ఇది ఇంటూ రిలేషన్తో ఉంది. సో రెండు సపరేట్ చేయాలి. ఈ -2ని అటు తీసుకెళ్తే ఇంటూ రిలేషన్తో ఉన్నది సపరేట్ చేస్తే ఆ నెంబర్కు ఉన్న సింబల్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అటు సైడ్ వెళ్ళిపోయి డివైడ్ అవుతాయి. ఇంటూ రిలేషన్తో ఉన్నప్పుడు సపరేట్ చేస్తున్నప్పుడు ఏ నెంబర్ని అయితే ఈక్వల్ టు ఆఫ్టర్ తీసుకెళ్తున్నామో అది ఈక్వల్ టు ఆఫ్టర్ బై అవుతుంది.
ఆ అయ్యే క్రమంలో దానికి ఉన్న సింబల్ అనేది చేంజింగ్ అవ్వదు. ఇప్పుడు చూస్తే మల్టిప్లైలో కానీ డివిజన్లో కానీ మనం చేసే నెంబర్స్కి రెండిటికి సేమ్ సింబల్ కనుక ఉంటే ఆ రెండు సేమ్ సింబల్స్ అనేవి రెండు ప్లస్లైనా రెండు మైనస్లైనా సరే మనకి ఫైనల్ ఆన్సర్ ప్లస్లోనే వస్తుంది. అది మల్టిప్లై అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు. నేను మళ్ళీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పడం లేదమ్మా, నేను మల్టిప్లై అండ్ డివిజన్ చెప్తున్నాను. సో రెండు మైనస్లు కాబట్టి ప్లస్ వచ్చేసింది. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఉంటే 2 1s are 2, 2 6 are 12. సో వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ? +6. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? +6. చెక్ చేసి చూద్దాం. చెక్కింగ్లో ఏంటంటే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ ఫస్ట్ రాయాలి. ఈక్వేషన్ ఏంటి? -2 ఇంటూ ఎక్స్ వాల్యూ వాట్? +6. ఇది 2, అది x ఈక్వల్ టు ఆన్సర్ మనకి -12 వచ్చింది. మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇందాక చెప్పాను, మల్టిప్లై కానీ డివిజన్ కానీ చేసేటప్పుడు ఫస్ట్ సింబల్స్ చూసుకోవాలి. అవి సేమ్ సింబల్స్ అయితే ఆన్సర్ ప్లస్లో వస్తుంది. డిఫరెంట్ సింబల్స్ని మల్టిప్లై చేస్తే ఒకటి మైనస్ ఒకటి ప్లస్, అలా డిఫరెంట్ సైన్స్ని మల్టిప్లై చేయాల్సి వస్తే మనకు ఆన్సర్ మైనస్లోనే వస్తుంది. సో ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేయాలి. రెండు డిఫరెంట్ కాబట్టి మనకు ఆన్సర్ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. నెక్స్ట్ 2 6 are 12. అండ్ ఆల్ హెచ్ఎస్ కూడా మనకేముంది? సేమ్ ఉంది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ ఏంటో చదువుదాం. సమ్ ఏంటంటే ఇక్కడ n/7 ఈక్వల్ టు -3. ఈక్వల్ టు బిఫోర్ ఒక ఫ్రాక్షన్ ఉంది, అంటే ఒక టర్మే ఉంది. ఇది మొత్తం ఓవరాల్గా 1 టర్మ్. ఆఫ్టర్ కూడా ఒక టర్మే ఉంది. ఆ ఉన్న ఒక టర్మ్ ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో లేదు. సో మీకు ఈజీ అవ్వాలంటే ఏదైతే ఫ్రాక్షన్ ఫామ్లో లేదో దాన్ని కూడా ఫ్రాక్షన్ ఫామ్లో చేసుకోండి. ఇప్పుడు సింగిల్ టర్మ్స్ ఉన్నప్పుడు ఆ ఉన్న టర్మ్లో ఒకటి ఫ్రాక్షన్ అయితే ఆటోమేటిక్గా మీరు సెకండ్ది కూడా ఫ్రాక్షన్ ఫామ్లో చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఈజీ అవుతుందన్న. ఎలా అంటే ఈక్వల్టీకి బిఫోర్ ఆఫ్టర్ సింగిల్ ఫ్రాక్షన్స్ ఉంటే మనము క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. చేస్తే ఏమొచ్చిందంటే ఫస్ట్ n ఇంటూ 1 ఈక్వల్ టు నెక్స్ట్ 3 ఇంటూ -7 -3 ఇంటూ +7. ఇప్పుడు అర్థం చేస్తామంటే n 1s ఎంత? nఏగా. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ మనం సింబల్స్ మల్టిప్లై చేయాలి. చెప్పాను కదా, డివిజన్లో కానీ మల్టిప్లైలో కానీ రెండు డిఫరెంట్ సింబల్స్ని మనం చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఆన్సర్ మైనస్లోనే వస్తుంది. సో ప్లస్ మైనస్ ఆ రెండు మల్టిప్లై చేయాలి. 2 డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మనకు మైనస్ వస్తుంది. 3 7s are 21. ఇక్కడ ఏమైందంటే మనకు ఆన్సర్ n వాల్యూ -21 వచ్చింది. చెక్ చేయాలి, మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో అని చెప్పేసి మనము చెక్ చేయాలి. చెకింగ్ చేసేటప్పుడు n ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మనకి? -21. మనకున్న ఈక్వేషన్లో n ప్లేస్లో నేను -21 పెట్టేశాను. /7 ఉంది. ఈక్వల్ టు -3 అన్నాడు. 7కి ఏ సింబల్ లేకపోతే అర్థం ఏంటమ్మా? ప్లస్ అని అర్థం. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేయాలి. చేసేటప్పుడు ఇది ఫ్రాక్షన్ ఫామ్ అంటే డివిజన్ ఫామ్లో ఉంది. డివిజన్ ఫామ్లో కానీ మల్టిప్లికేషన్ ఫామ్లో ఉన్నప్పుడు కానీ 2 నెంబర్స్ని చేయాల్సి వచ్చినప్పుడు ఆ రెండింటికి సేమ్ సింబల్ ఉంటే కనుక ఆన్సర్ ప్లస్ వస్తుంది. డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఆన్సర్ మైనస్ వస్తుంది. ఈ రెండు డిఫరెంట్ సింబల్స్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆన్సర్లో మైనస్ పెట్టేశాను. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసి 7 1s are 7, 7 3s are 21. సో వాట్ ఇస్ ద ఆన్సర్? -3 ఈక్వల్ టు -3. అంటే మనకు 2 సైడ్స్ ఆన్సర్ అనేది సేమ్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన n వాల్యూ కరెక్ట్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ సమ్కి వచ్చేసరికి ఇక్కడ సింగిల్ టర్మే ఉంది. ఇది మొత్తం ఒకటే టర్మ్గా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే
ఇంటూ ఉన్న బై రిలేషన్ ఉన్న అది మనకు ఒకటే టర్మ్ అని చెప్పాను. డిఫరెంట్ టర్మ్స్ అంటే మనకు ప్లస్ మైనస్తో వేరియేషన్ ఉంటుంది. బై రిలేషన్తో ఉన్న అది సింగిల్ టర్మే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది +2ని, ఎందుకంటే సింబల్ ఏం లేదు కాబట్టి మనము ప్లస్ అని అనుకోవాలి. ఇప్పుడు ఈక్వల్ టు బిఫోర్ ఒక టర్మే ఉంది, ఆఫ్టర్ 1 టర్మే ఉంది. సింగిల్ టర్మ్స్ ఉన్నాయి. దట్టు బిఫోర్ ఉన్న టర్మ్ ఏమో ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, బిఫోర్ ఉన్న టర్మ్ ఏమో మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. బట్ ఆఫ్టర్ ఉన్న టర్మ్ ఫ్రాక్షన్ ఫామ్లో లేదు. సో ఆ టైంలో ఎందుకోసం చెప్తున్నానంటే మనకి ఈజీ అవటం కోసం చెప్తున్నాను. ఆఫ్టర్లో ఉన్న ఆ టర్మ్ను కూడా ఫ్రాక్షన్ చేసుకోండి. బై 1 పెడితే ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేద్దాము. క్రాస్ మల్టిప్లై ఫస్ట్ ఏంటి, 2x ఇంటూ 1, 2x ప్లస్ 2x ఇంటూ 1 ఈక్వల్ టు, నెక్స్ట్ ఏం చేయాలన్నా 18 ఇంటూ 3 ప్లస్ 80. ఓకే, ఐమ్ రైటింగ్ ఇట్ ఓకే, ప్లస్ 18 ఇంటూ ప్లస్ 3 గ్యాప్ ఇస్తున్నాను. ఆ ఇంటూ క్రాస్ మల్టిప్లై చేయడం వల్ల వచ్చిందని నేను దీన్ని మల్టిప్లై చేయట్లేదమ్మా, అలానే వదిలేస్తున్నాను. ఎందుకంటే మీకు ఈజీ అవడం కోసం ఈ ప్లస్ 18ని ప్లస్ 3ని మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు నాకు 2 ఇంటూ ఎక్స్ అంటే 2xే కదా. సో 2x ప్లస్ఏ కాబట్టి మనకు అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది అది ప్లస్ అని, అందుకని నేను అలానే ఉంచాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇక్కడ సింగిల్ టర్మ్స్ అయినవి ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్కి రిలేటెడ్ అయిన ఆ 2 అనేది ఇక్కడ ఉండకూడదు. ఎక్స్కి రిలేటెడ్ అయిన ఆ 2 అనేది ఇక్కడ ఉండకూడదు. ఇటు వెళ్ళాలి, ఈక్వల్ టు ఆఫ్టర్ వెళ్ళాలి. ఫస్ట్ నేను ఎక్స్ నోట్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఆఫ్టర్ ఏముందో ఇదే నోట్ చేస్తున్నాను. 18 2 ప్లస్లే కదా, నేను మెన్షన్ చేయడం లేదమ్మా. ఇది సింగిల్ టర్మ్ని సపరేట్ చేస్తున్నాను. సింగిల్ టర్మ్లు ఎన్ని ఉన్నా ఇంటూ రిలేషన్తోనే ఉంటాయి. సో ఇంటూ రిలేషన్తో ఉన్న ఈ +2ని ఈక్వల్ టు ఆఫ్టర్ తీసుకెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది. ఇంటూ రిలేషన్ ఈక్వల్ టు ఆఫ్టర్ వెళ్తే మనకి బై ఏ అవుతుంది. ఇంటూ రిలేషన్ ఈక్వల్ టు ఆఫ్టర్ వెళ్తే మనకి బై అవుతుంది. ఆటోమేటిక్గా అక్కడ ఏది ఉందో అది రాశాను, బై పెట్టేసి ఏ 2 అమ్మది +2, ఆ సింబల్ ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 9s ఏం మిగిలిపోయింది మనకి 9 ఇంటూ 3 ప్లస్లే కాబట్టి మెన్షన్ చేయడం లేదమ్మా. x ఈక్వల్ టు 9 3s ఆర్ హౌ మచ్ 27. వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ హియర్ 27 అనేది వచ్చింది. మనకు వచ్చిన ఆ 27 రైట్ కాదో చెక్ చేద్దాం. అబ్జర్వ్ చేయండి, చెక్ చేద్దాం. చెక్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ 27 అంటే ఎక్స్ ప్లస్ మనం 27 పెట్టుకొని చెక్ చేయాలి. చేస్తే ఫస్ట్ ఉన్నది ఏంటంటే 2 ఇంటూ 2కి ఎక్స్కి రిలేషన్ మధ్యలో ఇంటూనే కదా, ఇంటూ ఎక్స్ నేను ఎప్పుడు చూడమ్మా ఇలా 2 సీల్లా రాయండి. ఇంటూకి ఎక్స్కి అప్పుడు మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఇది ఇంటూ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 27, ఎక్స్ వాల్యూ వచ్చింది 27 బై కింద 3 అంతే ఉంది ఈక్వల్ టు 18 అన్నాడు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1s ఆర్ 3, 3 9s ఆర్ 27. సో పైన ఏం మిగిలిపోయింది 2 ఇంటూ 9 ఈక్వల్ టు 18. సింబల్స్ అన్ని ప్లస్లే ఉన్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లమేటిక్ ఉండదమ్మా. మైనస్లో ఉన్నప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి 2 9s ఆర్ ఎంత 18. ఆల్రెడీ మనకి RHS సైడ్ కూడా 18 ఉంది. అంటే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ 27 అనేది రైటే, ఎందుకంటే 2 సైడ్స్ బోత్ సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన 27 అనేది రైట్. ఓకేనా, 1 మోర్ సమ్ అని చెప్పుకుందాము. 8x ప్లస్ 5/2 ఈక్వల్ టు 13. ఈ సమ్ ఒకటి చెప్పుకుందాము. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈక్వల్ టుకి LHS సైడ్ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. మీకు చెప్పానుగా టర్మ్కి వేరియేషన్ ఎలా కనిపిస్తుంది చెప్పాను. ఈ ప్లస్ అనేది సపరేట్ చేసింది, దీన్ని ఇదొక టర్మ్ ఇదొక టర్మ్.
మనకి ఎలా తెలిసింది 2 టర్మ్స్ అని? రెండిటికి మిడిల్లో ప్లస్ ఉంది అంటే రెండు వేరు వేరు. ఈక్వల్ టు ఆఫ్టర్ మళ్ళీ సింగిల్ టర్మే ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ అనేది ఈ టర్మ్లో ఉంది. సో ఫస్ట్ ఆ టర్మ్ అక్కడే ఉంచాలి. వేరే టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ షిఫ్ట్ చేయాలి. మనం ఎక్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ సింగిల్ టర్మ్ ఉంటే ఆ రెండింటిని సపరేట్ చేస్తాం. కానీ ఇటు సైడు మనకి 2 టర్మ్స్ వచ్చినాయి. మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలో ఆ ఒక్క టర్మ్ నుంచి మిగతావన్నీ స్టెప్ బై స్టెప్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై అనేది చేయకూడదమ్మా. బై 1 పెట్టుకొని ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయకూడదు. ఇందాక సమ్స్లో ఎందుకు చేసామంటే అవి సింగిల్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ చేసేసాం. పైగా సింగిల్ టర్మ్సే ఉన్నాయి కాబట్టి. కానీ దీనికి రిలేటెడ్ ఇంకొక టర్మ్ కూడా ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేయకూడదు. మళ్ళీ వినండమ్మా, బై 1 పెట్టుకొని క్రాస్ మల్టిప్లై చేయకూడదు. ఎందుకంటే దీనికి రిలేటెడ్ ఇంకొక టర్మ్ కూడా ఉంది. అలా ఉన్న క్రమంలో మనం క్రాస్ మల్టిప్లై చేయకూడదు. ఎప్పుడు చేయాలి అంటే ఈక్వల్ టు బిఫోర్ ఆఫ్టర్ సింగిల్ టర్మ్స్ ఉన్నప్పుడే, అవి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నప్పుడే మనం క్రాస్ మల్టిప్లై అనేది చేయాలి. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ మనకి ఎక్స్ ఇక్కడ ఉంది. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ అది అక్కడ ఉంచాలి. దానికి ఎక్స్ట్రాగా ఉన్న టర్మ్స్ ఒక్కొక్కటిగా ఈక్వల్ టు ఆఫ్టర్ పంపించాలి. సో 8x రాసేసాను, ఈక్వల్ టు 13 రాసేసాను. ఇప్పుడు మనము టర్మ్ని మొత్తాన్ని మూవ్ చేయాలి. ఈ టర్మ్ని మొత్తాన్ని మూవ్ చేయాలి. ఆ చేసే క్రమంలో ప్లస్లు మైనస్లు కూడా చూసుకోండి. టర్మ్ని సపరేట్ చేయట్లేదు. ఒక ఓవరాల్ టర్మ్ మొత్తాన్ని నేను ప్లేస్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టర్మ్ అటు సైడ్ అలానే వెళ్తుంది, ఎలా ఉందో అలానే వెళ్తుంది. కానీ దానికి ఉన్న సింబల్ మారిపోతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. మళ్ళీ వినడమ్మా, ఓవరాల్ టర్మ్ని నేను ప్లేస్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఓవరాల్ టర్మ్ని అంటే సపరేట్ చేయట్లేదు, షిఫ్ట్ ఆ టర్మ్ ఈక్వల్ టు ఆఫ్టర్ అలానే వెళ్తుంది వెళ్ళిని. కానీ సింబల్ మాత్రం అంటే సపరేట్, అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేమా? ఇప్పుడు చూద్దాం. 8x ఇక్కడ ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ కాదు. నేను బై 1 పెట్టాను అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న సబ్ట్రాక్షన్ చేసి చూపించాలిగా. చెయ్యాలి అంటే 2 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. ఫ్రాక్షన్స్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా డినామినేటర్ సేమ్ ఉంటే ఓకే, లేనప్పుడు 2 డిఫరెంట్ టేబుల్స్ అయితే డైరెక్ట్గా మల్టిప్లై చేసి ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఈక్వల్ టు బిఫోర్ ఆఫ్టర్ సింగిల్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అండ్ ఫ్రాక్షన్ నెంబర్స్ని ఎడిషన్ చేసే క్రమంలో 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు అవి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయవలసి వచ్చినప్పుడు ఆ డిఫరెంట్ టేబుల్స్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసి కింద వేసి తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 13 2s 26 అయిపోయింది. నెక్స్ట్ మైనస్ ఉంది, ఇటు సైడ్ క్రాస్ 5 1s 5. 8x ఈక్వల్ టు అబ్జర్వ్ చేయండి, ఈక్వల్ టు అన్ని ఒక ఆర్డర్లో వస్తున్నాయి. 8x ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చిందంటే 26 మైనస్ 5 అంటే 21 బై 2. 21/2. నెక్స్ట్ మనకి ఎక్స్ ఒక్కటే ఉండాలి. ఎక్స్ ఒక్కటే ఉండి లేదు మన పద్ధతి ప్రకారం ఇది ఫ్రాక్షన్ అయింది, దీన్ని కూడా నేను ఫ్రాక్షన్ చేస్తున్నారా మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం. ఇది ఇంతవరకు చేసరికి ఈక్వల్ టు ఆఫ్ ఫ్రాక్షన్ వచ్చింది. బిఫోర్ కూడా ఒక టర్మ్ ఉంది కాబట్టి దాన్ని ఫ్రాక్షన్ చేసాం. ఫ్రాక్షన్ చేస్తే మనం ఏం చేసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లై అంటే 8x ఇంటూ 2 ఈక్వల్ టు 21 ఈక్వల్ టు 21 ఇంటూ అమ్మాయి చూడండి, ఎక్స్ కాదు 21. మన ఎక్స్ ఒక్కటే ఉండాలి. ఈ ఎక్స్కి 8 ఇంటూ రిలేషన్తోనే ఉంది, 2 కూడా ఇంటూ రిలేషన్తో ఉంది కాబట్టి మొత్తం ఒకటే టర్మ్ కాబట్టి మనం ఆ 2 నెంబర్లు మల్టిప్లై చేసుకోవచ్చు. 2 నెంబర్ని మల్టిప్లై చేసుకోవచ్చు. ఈ స్టెప్లోనే మీకు నేను డైరెక్ట్గా చెప్పొచ్చమ్మా, కానీ అర్థం అవడం కోసం నేను ఇలా ప్రొలాంగ్ చేస్తున్నాను. 8 2 16x ఈక్వల్ టు 21.
ఓన్లీ ఎక్స్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఆ ఎక్స్తో రిలేటెడ్ సింగిల్ టర్మే కదా, ఎక్స్తో రిలేటెడ్ 16ని ఈక్వల్ టు ఆఫ్టర్ పంపించాలి. సో ఈక్వల్ టు ఆఫ్టర్ వెళ్తే ఏమవుతుందమ్మా? ఇంటూ రిలేషన్ది బై అవుతుంది. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 21/16. ఏ కన్ఫ్యూజన్ ఉండదు నాన్న. ఫస్ట్ నుంచి మళ్ళీ సమ్ ఒకసారి చూసుకుంటే ఎక్స్ వాల్యూ 21/16 వచ్చింది. మనకు వచ్చిన ఈ వాల్యూ కరెక్టో కాదో అంటే మనము చెకింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి. చెక్ చేద్దామా? చెక్. ఎక్స్ ఈక్వల్ టు 21/16 ఉన్న ఈక్వేషన్ ఏంటి? 8 ఇంటూ 21/16. ఎందుకు ఇక్కడ 21/16 అను? ఎక్స్ అనేది 8కి ఇంటూ రిలేషన్తో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్లు పెట్టాను. ఆ తర్వాత ప్లస్ 5/2 ఈక్వల్ టు 13 అన్నాడు. ఇక్కడ చూస్తే ఇది ఇంటూ కాబట్టి 8 1s ఆర్ 8 2s ఆర్ పోయింది కదమ్మా. 8 1s ఆర్ అండ్ 8 2s ఆర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి 21/2 మిగిలింది. ఇక్కడ 5/2 అనే ఇంకో టర్మ్ ఉంది ఈక్వల్ టు 13. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు రెండు ఫ్రాక్షన్ నెంబర్స్ని మనము డైరెక్ట్గా ఎడిషన్ చేసుకోవచ్చు కదా. ఆ డినామినేటర్ ఏది ఉందో అది వేస్తాను. 21 + 5 ఈక్వల్ టు 13. 21 5ని యాడ్ చేస్తే 26/2 ఈక్వల్ టు 13 అనేది వచ్చింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. 2 1s ఆర్ అండ్ 2 13s ఆర్ అంటే ఈక్వల్ టుకి బిఫోర్ ఆఫ్టర్ రెండు సేమ్ నెంబర్స్ వచ్చినాయి కదా. LHS RHS ఈక్వల్ అయిందంటే మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ కరెక్ట్ అని అర్థం. ఓకేమా? చిన్నపిల్లలకు అర్థం కాని వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇలా ప్రొలాంగ్ చేసి చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ సమ్ మొత్తం వినండి, అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు ఈ సమ్స్ మొత్తాన్ని జాగ్రత్తగా ఫస్ట్ నుంచి చెప్పిన మొత్తం మళ్ళీ ఒకసారి వినండి. 1 టైం వింటే ఏ సమ్ రాదమ్మా. వీడియో పూర్తిగా చూడండి. మళ్ళీ ఇంకొకసారి అర్థం కాని సమ్ వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఒక లైక్ కొట్టండి. లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కనుక రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే వర్డ్ని ప్రెస్ చేసి వెంటనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.